అసలు వాస్తవంగా చెప్పాలంటే సమస్యలు దేవుడు అనుమతించేదే ఓపికను కట్టుదిట్టం చేయడానికి. ఎందుకు దేవుడు సమస్యలు అనుమతిస్తాడు? నీకు ఇప్పుడు డౌట్ వచ్చిందా? ఇవన్నీ సమస్యలు ఎందుకు దేవుడు చేస్తున్నాడు? చేత కదా ఏంటి దేవునికి? దేవుని దగ్గర వాళ్ళని ఆశపడితే ఇన్ని సమస్యలు వస్తున్నాయి ఏంటి? అదేంటండి అని ఆలోచిస్తే, గొప్ప వాగ్దానపు ఫలము నీ జీవితంలో దేవుడు నెరవేర్చడానికి నీ జీవితంలో ఓపిక అనేది అవసరం. ఆ ఓపిక కొరకు దేవుడు ఏం చేస్తాడు? చాలా రకాల నానా విధములైన శ్రమలను అనుమతిస్తాడు. యాకోబు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. ఈ విశ్వాసమునకు పరీక్ష ఏం పుట్టిస్తుందండి? ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందం అని ఎంచుకోండి. ఎందుకు వస్తుంది శోధన అంటే, మన ఓర్పు, మన ఈ శోధనల గుండా వెళ్ళటం ద్వారా విశ్వాస పరీక్షలో మనకు వచ్చేది ఏంటండి? ఓర్పు లేదా పేషెన్స్. ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఆత్మీయంగా నిర్దిష్టమైన ఉన్నత స్థాయి ఏది అంటే, ఓర్పులో తారస్థాయికి వెళ్ళిపోయి, ఆ తారస్థాయికి వెళ్ళిపోయినప్పుడు అనునాంగులుగా ఏ విషయంలోనైనా కొదువలేని వారై ఉన్నట్లయితే ఆ ఓర్పు తన సంపూర్ణమైన క్రియను ఏం చేస్తుందంటే నెరవేరుస్తుంది. అప్పుడు వాగ్దాన ఫలాన్ని దేవుడు మన జీవితంలో నెరవేరుస్తాడు. అయితే ఈరోజు గమనించాల్సిన ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, వాగ్దానాలు ఎవరికి పడితే వారికి దేవుడు అవలీలగా, కాకతాళీయంగా, టైంపాస్కి ఇచ్చే దేవుడు కాదండి.